ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 5వ ఆదివారము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు. ఉజ్జియా రాజు గతించిన ఏడు నేను ప్రభు ఉన్నతమైన సింహాసనముపై ఆసీనుడైయుండగా చూచితిని. అతని అంగీ అంచులు దేవాలయమును నింపెను. అతనికి పైభాగమున జ్వలించుచున్న సెరాఫీము దేవదూతలు నిలిచియుండిరి. వారిలో ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. వారు 2 రెక్కలతో తమ ముఖమును రెండిటితో కాళ్లను కప్పుకొని రెండిటితో ఎగురుచుండిరి. ఆ దేవదూతలు ఒకరితో ఒకరు, సర్వశక్తిమంతుడైన ప్రభువు పవిత్రుడు, 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 లోకమంతా అతని మహిమతో నిండియున్నది అని ఎలుగెత్తి పలుకుచుండిరి. ఆ శబ్దమునకు దేవాలయపు పునాదులు కంపించెను. దేవాలయము పొగతో నిండెను. నేను చెడితిని కదా, నా నోటి నుండి వెలువడిన అన్నియు అపవిత్రమైన మాటలు. అపవిత్రమైన మాటలు పలుకు ప్రజల నడుమ నేను వసించుచున్నాను. సర్వశక్తిమంతుడైన రాజును నా కన్నులతో చూచితిని కదా అని అనుకొంటిని. అప్పుడొక దేవదూత నా చెంతకు ఎగిరివచ్చెను. అతడు మండుచున్న నిప్పు కణికను పీఠము మీద నుండి పట్టుకారుతో తీసి చేత పట్టుకొని వచ్చెను. ఆ కణికను నా నోటి కంటించి, ఇది నీ పెదవులకు సోకినది కనుక నీ పాపము తొలగిపోయినది, నీ దోషమునకు పరిహారము జరిగినది అని పలికెను. అప్పుడు ప్రభువు, నేను ఎవరిని పంపుదును, మన దూతగా ఎవడు పోవును అని పలుకుచుండగా నేను వింటిని. నేను ఉన్నాను కదా, నన్ను పంపుడు అని నేను అంటిని. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. 2వ పట్టణము కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు. సోదరులారా, నేను బోధించినది మీరు గ్రహించినది, మీ విశ్వాసమునకు మూలాధారమగు సువార్తను గూర్చి మీకు జ్ఞాపకము చేయ ఎంచుచున్నాను. మీరు ఉద్దేశరహితముగా విశ్వసించి ఉండిననే తప్ప, నేను మీకు బోధించిన విధముగా మీరు దానికి గట్టిగా అంటిపెట్టుకొని ఉంటిరేని మీరు రక్షింపబడుదురు. నేను పొందిన దానిని మీకు మొదట అందించి తిని. పరిశుద్ధ గ్రంథమున వ్రాయబడినట్లు క్రీస్తు మన పాపముల కొరకై మరణించెను. పరిశుద్ధ గ్రంథమున వ్రాయబడినట్లు ఆయన సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేవనెత్తబడెను. ఆయన పేతురుకు తదుపరి 12 మంది అపోస్తులకు కనబడెను. పిమ్మట ఆయన ఒకే పర్యాయము తన అనుచరులలో 500 మందికి పైగా కనబడెను. వారిలో కొందరు మరణించినను పెక్కుమంది జీవించియే ఉన్నారు. ఆ పైన యాకోబునకు తదుపరి అపోస్తులందరికీ ఆయన కనబడెను. ఆ కాలమందు జన్మించినట్లున్న వాడనైనను చివరకు నాకును ఆయన దర్శనమిచ్చెను. ఏలన అపోస్తులందరిలో నేను అల్పుడను. దేవుని సంఘమును హింసించిన వాడునకుటచే అపోస్తులుడని పిలువబడుటకు నేను అయోగ్యుడను. కాని దేవుని అనుగ్రహమున నేను ఇప్పుడున్న స్థితిలో ఉన్నాను. ఆయన అనుగ్రహము నా యందు నిష్ఫలము కాలేదు. పైగా ఇతర అపోస్తుల కంటే నేను ఎంతో అధికముగా శ్రమించి తిని. కాని అది నిజముగా నా ప్రయాస కాదు, అది నా ద్వారా పనిచేయు దేవుని కృపయే. కనుక నేను కాని వారు కాని
మేమందరము బోధించున్నది ఇదే, ఇదే మీరు విశ్వసించినది. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 5వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనము వరకు. యేసు ఒక పర్యాయము గెన్నేసరేతు సరస్సు తీరమున నిలిచి ఉండగా జనసమూహము దేవుని వాక్కును ఆలకించుటకు ఆయన యొద్దకు నెట్టుకొనుచూ వచ్చిరి. ఆయన అచ్చట 2 పడవలను చూచెను. జాలరులు వాని నుండి దిగి తమ వలలను శుభ్రపరచుకొనుచుండిరి. అందులో ఒకటి సిమోను పడవ. యేసు ఆ పడవనెక్కి దానిని ఒడ్డున నుండి లోనికి కొద్దిగా త్రోయమని అందు కూర్చుండి ప్రజలకు ఉపదేశింప ఆరంభించెను. ఉపదేశించుట ముగించిన పిదప యేసు సిమోనుతో, మీరు పడవను ఇంకను లోతునకు తీసుకొని వెళ్ళి చేపలకై మీ వలలను వేయుడు అనెను. అందుకు సిమోను, మేము రాత్రంతయు శ్రమించితిమి, కాని ఫలితము లేదు. అయినా మీ మాట మీద వలలను వేసెదము అని ప్రత్యుత్తరం ఇచ్చెను. వల వేయగనే వల చినుగునన్ని చేపలు పడెను. అంతట జాలరులు 2వ పడవలోనున్న తమ తోడి వారికి వచ్చి సహాయము చేయుడని సైగ చెయ్యగా వారు వచ్చి 2 పడవలను చేపలతో నింపగా పడవలు మునుగ మొదలెడెను. సిమోను పేతురు అది చూచి యేసు పాదములపై పడి, ప్రభు, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపొండు అని పలికెను. ఇన్ని చేపలు పడుట చూచి సిమోను అతని తోడివారు ఆశ్చర్యపడిరి. సిమోనుతో ఉన్న జెబెదాయి కుమారులు యాకోబు, యోహానులు అట్లే ఆశ్చర్యపడిరి. యేసు అప్పుడు సిమోనుతో, భయపడవలదు, ఇక నుండి నీవు మనుషులను పట్టువాడువై ఉందువు అనెను. ఆ జాలరులు పడవలను ఒడ్డుకు చేర్చి తమ సమస్తమును విడిచిపెట్టి యేసును అనుసరించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.